అర్జునుడు ఇంకా దేశకాలాలతో ప్రయోజనంతో కూడినవి మానసిక సంతాపం ఉపశమింపజేసే కృష్ణుని వచనాలు తలుచుకున్నాడు. చిత్తం పరాయత్తమయ్యుందని అన్నకు చెప్పాడు. శ్రీహరి పాదపద్మాలను చింతిస్తూ నిర్మలమైన బుద్ధితో శోకం విడిచాడు. సదా ధ్యానంతో భక్తి విశేషంతో కామక్రోధాదులను జయించాడు. తనకు పూర్వం కురుక్షేత్రంలో సేనల మధ్యలో అచ్యుతుడు చెప్పిన గీతను తలుచుకున్నాడు. కాలకర్మ భోగాభినివేశాలతో ఆవరింపబడిన విజ్ఞానం మళ్లీ పొందాడు. ప్రకృతిని విడిచిన పురుషుడు మళ్లీ స్థూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకుని అర్జునుడు విరక్తుడయ్యాడు. అప్పుడు యదువులనాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతా తత్పరయై ముదమున సంసార మార్గమున కుంభాసిన్. యాదవ వినాశము కృష్ణ నిర్యాణము విని కుంతి నిర్మల భక్తితో భగవంతుని పాదాలు స్మరిస్తూ సంతోషంతో సంసార మార్గం విడిచింది. జై